కర్ణుడు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు. చిన్నప్పుడే తల్లి వదిలేసింది, ఎవరికి పుట్టానో తెలియదు. ఒక సహాయం చేయబోయి రథం మట్టిలో ఇరికిపోయేలా శాపం పెట్టించుకున్నా. గురువు మీద ప్రేమతో ఒక కీటకం రక్తం వచ్చేలా కరిచినా కూడా లేవకుండా ఉన్నందుకు అప్పటి వరకు నేను నేర్చుకున్న విద్య నీతో సమానుడైన వీరుడి ముందు చివరి క్షణాల్లో మర్చిపోతావని పరశురాముడు శాపం పెట్టారు. బ్రాహ్మణ వేషంలో ఇంద్రుణ్ణి నా కవచకుండలాన్ని అడిగేలా చేసింది నీవే. చనిపోయే ముందు నా పుణ్యాన్ని దానంగా తీసుకుంది నీవే. నేను చేసిన తప్పేంటి కృష్ణ అని కర్ణుడు అడగడంతో, చూడు కర్ణ, నేను పుట్టింది కారాగారంలో. నేను పుట్టిన మరుక్షణమే తల్లిదండ్రులకి దూరం అయ్యాను. సొంత మేనమామే రాక్షసులతో నన్ను చంపడానికి పంపించాడు. ప్రాణంగా ప్రేమించిన రాధని దూరం చేసుకున్నాను. కురుక్షేత్రం వల్ల నా వంశం నాశనం అయ్యే శాపం రాబోతుంది. అయినా సరే ధర్మం కోసం యుద్ధాన్ని నడిపిస్తున్నా. చూడు కర్ణ, కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ మనం ఎటువైపు నిలబడ్డామన్నదే మన కర్మ. వీరుడువైన నీవు నిలబడ్డది అధర్మం వైపు, అందుకే మరణిస్తున్నావు కర్ణ అని శ్రీకృష్ణుడు వివరిస్తారు.